రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తున్నాయి. యాగంలో 3వ రోజు డిసెంబర్ 23న నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫైమా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కూచిపూడి కళాకారిణి ట్వింకిల్ సాయి హాసిని కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా చేసి అలరించింది. అలాగే ఈశ్వరన్ బృందం ప్రదర్శించిన ఆటపాటలు, జిమ్నాస్టిక్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో దిగ్విజయంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో వివిధ అంశాలపై నిర్వహిస్తున్న ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 3వ రోజు డిసెంబర్ 23న నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ లో PMC మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, పిరమిడ్ స్పిరిచువల్స్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓయు రాబు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పవన్ గురుస్థాన్ వ్యవస్థాపకులు పేరం నాగేంద్ర పాల్గొని తమ సందేశాలిచ్చారు. యువత దురలవాట్లకు బానిసలవుతుండడం పట్ల, చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో యువత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను బ్రహ్మర్షి పత్రిజీతో తమకు గల అనుభవాలను తెలిపారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 3వ రోజు డిసెంబర్ 23న నిర్వహించిన నాకు రంగనాథ్ రెడ్డి గారి ద్వారా మెడిటేషన్ పరిచయం అయింది. ఫస్ట్ నేను సేవా మార్గంలో ఉండేవాడిని. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందని అని చెప్పి వాదించేవాడిని అనమాట. అరే నువ్వు ఫస్ట్ ట్రై చేయి, ఎక్స్పెరిమెంట్ చేయి, కావాలిస్తే మెడిటేషన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయని చెప్పిన ఒక వర్డ్ నచ్చి రంగనాథ్ రెడ్డి గారు చెప్పిన ఆ మాటని పట్టుకొని మెడిటేషన్ చేయడం, థాట్ పవర్, నాకు పలానా వాళ్ళు ఇన్ని నిమిషాలు నాకు ఫోన్ చేయాలి, ఒక బస్ ఎక్కేసి నాకు ఈ సీట్ ఖాళీ కావాలి అంటే ఒక 1 ఇయర్ పాటు ఒక యువతకు ఉండే ఆ క్యూరియాసిటీ, ఆ క్వశ్చనింగ్ మైండ్తో కంప్లీట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఈ జర్నీ ప్రారంభించానండి. పత్రికారిని నమ్మడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. సో ఆ తర్వాత నేను శుభాహారం సస్యాహారం ఒక పుస్తకం చేశాను అనమాట. నేను MCA చదువుతున్న రోజులవి. MCA చదువుతున్నప్పుడు నాకు ఒకరోజు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట, నువ్వు ఈ భూమి మీదకి సాఫ్ట్వేర్ అవ్వడానికి వచ్చావా అని చెప్పి. బయట వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి ఏదని చెప్పచ్చు, మన లోపల అంతరాత్మ నిన్నప్పుడు మనం ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పాలి కదా. సాఫ్ట్వేర్ అవ్వడానికి అయితే నేను ఖచ్చితంగా రాలేదు. చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ ఉంది, నేను ఈ భూమి మీద ఉన్నాను అంటే ఉన్న చివరి క్షణం వరకు నేను ఏదో విధంగా ప్రపంచానికి ఉపయోగపడాలి అనేసి. సో వెంటనే నేను ఒక 6 months కంప్లీట్గా నా చదువుని పక్కన పెట్టి శుభాహారం సస్యాహారం అంటే మన కడుపేమి శ్మశానం కాదు అనే ఒక కొటేషన్, జార్జ్ బెర్నార్డ్ షా గారి కొటేషన్ నచ్చి ఒక 6 months ఒక రీసెర్చ్ లాగా చేసి ఒక పుస్తకాన్ని తయారు చేశాను అనమాట. అది తీసుకెళ్ళి పత్రికగా చూపిస్తే 30 years నుంచి ఈ పుస్తకం కోసం నేను వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పారు. అప్పుడు నేను ఒక టీనేజరు ఒక 6 months ఒక బుక్ పట్టుకొని వెళ్తే ఆయన అన్న మాట, నేను దీనికోసం 30 ఏళ్ళు వెయిట్ చేస్తున్నా. అందుకంటే యూత్ని ఎంకరేజ్ చేసే మనిషి ఎవరుంటారు చెప్పండి. ఒకసారి ఆయన గట్టిగా క్లాప్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ మన సొసైటీలో ఎక్కడ ర్యాలీలు జరిగినా నేను స్వయంగా కొన్ని లక్షల పాంప్లెట్లు, A4 సైజ్ పాంప్లెట్, కొన్ని లక్షల పాంప్లెట్లు పంచిపెట్టి ఎన్నో ర్యాలీస్ చేసాం. 40 days నిరవధికంగా ర్యాలీస్ చేసాం. శుభాహారం సస్యాహారం అనే ఒక పుస్తకాన్ని ఒక 3 languagesలో చేసాం. ఒక 30,000కి పైగా ఆ బుక్స్ ప్రింట్ చేసాం. మ్యాక్సిమం అన్ని ఫ్రీగానే పంచిపెట్టాం మనం. ఇవాళ ఎక్కడ శాకాహారం పైన ఒక మ్యాటర్ ఉంది అన్న ఆ పుస్తకం నుంచే ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామాయణము, భాగవతము, మహాభారతం ఈ బుక్కులు ఉండేటివి. ఆ బుక్స్ అన్ని చిన్నగా ఉన్నప్పుడే నేను చదివేవాను. సో ఆ క్రమంలో నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ గురించి తెలిసిందండి. సో ఆ సూక్ష్మ శరీరాన్ని దాంట్లో మాస్టర్ అవ్వడం ఎలా అంటూ నేను వెతికిన 3 సంవత్సరాలలో నాకు ఒక బుక్ దొరికింది, బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఆ బుక్ పేరు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఆ బుక్ వెనకాల ఉందన్నమాట, సూక్ష్మ దేహయాత్రల్లో శిక్షణ. ఆ బుక్ తీసుకున్నాను. ఆ రోజే మొత్తం నైట్ అంతా చదివి దాంట్లో శ్వాస మీద ధ్యానం ఉంది, నేర్చుకున్నాను. ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే అండ్ ఐ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. మా ఫ్రెండ్కి చెప్పాను ధ్యానం గురించి. ఇద్దరం కలిసి మా దగ్గరలో ఉన్న టెంపుల్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాము. దట్ ఈజ్ మై ఫస్ట్ మెడిటేషన్ ఇన్ 2000 July 11th. సో నాకు ధ్యానంలోకి రాకన్నా ముందు 6 సంవత్సరాల నుంచి తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉండేదండి. అన్ని రకాల ట్రై చేశాను, ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. చాలా టార్చర్ పడినాను. వితిన్ 30 days ఒక 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో మా టెంపుల్లో కూర్చొని చేశాను. 30 daysలో మొత్తం బ్యాక్ పెయిన్ అంతా పోయింది. కానీ నేను ధ్యానంలోకి వచ్చింది ఈ బ్యాక్ పెయిన్ గురించి కాదు, యాస్ట్రల్ ట్రావెలింగ్, సూక్ష్మ శరీరయానం చేయాలి, ఈ శరీరంలోంచి బయటికి రావాలి, బయటకు వచ్చి లోకాలన్నీ తిరగాలి. మరి నా కోరిక నెరవేరిందా లేదా అంటే 1 month తర్వాత పత్రిజీ రూపంలో నాకు ఆ అవకాశం రానే వచ్చింది. బుద్ధ పిరమిడ్ కర్నూలుకి పిలుపు వచ్చింది, వెళ్ళాను అక్కడికి. అక్కడ కింగ్స్ చాంబర్ మీద పడుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్. విదిన్ 10 నిమిషాల్లో, విదిన్ 10 minutesలో
నా శరీరంలోంచి ఇంకొక శరీరం బయటకు వచ్చేసిందండి. నా తీవ్రమైన తపనకి ఫస్ట్ టైం పత్రిజీ గారి సమక్షంలో నాకు ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది. జ్ఞానం ఉన్నవాడేమో అని చెప్పేసి రకరకాల కారణాల వల్ల పక్కన వాళ్ళతో మాట్లాడాలని ఆలోచించే తరుణంలో ఉండేవాడిని. అలాంటి తరుణంలో నేను హైదరాబాద్లో ఒక యానిమేషన్ స్టూడియోలో ఉన్నప్పుడు అప్పట్లో పిరమిడ్ మాస్టర్ వైవి రామారావు గారని ఆయన నాకు ధ్యానం చెప్తూ ఉండేవాళ్ళు. ధ్యానం చెప్పిన ప్రతిసారి కూడా ఇరిటేషన్ అనిపించేది. ఏంటి మేమేదో యానిమేషన్ చేద్దామని వస్తే ఈయన ధ్యానం అంటాడని చెప్పేసి ఆయన్ని హేళన చేస్తూ ఉండేవాళ్ళము. అదే సమయంలో మీరు మాంసాహారం మానేసేయండి, శాకాహారిగా మారండి అని చెప్తుండేవాళ్ళు. అయినా కూడా మాకు ఆయన పట్ల ఒక రకమైన వ్యతిరేకత భావన ఉండేది. అలా నడుస్తున్న తరుణంలో ఒకానొక రోజు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన, నాకు అప్పటి వరకు ఆత్మనిర్ణీత భావం వల్ల ఏ చిన్న సందర్భం ఏర్పడినా నేను ఎప్పుడు చనిపోవాలన్న ఆలోచనే మొట్టమొదట కలిగేది. అలాంటి తరుణంలో ఒక చిన్న సందర్భం జరిగినప్పుడు ఆ రోజు చనిపోదామని ఆలోచన రాలేదు. ఆ వైవి రమణ గారిని కలవాలి అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పారు నాకు, నువ్వు ఇక ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నావు, నువ్వు కోళ్ళు మేకలు కోసుకు తినేస్తావు అని చెప్పేసి నన్ను ప్రశ్నించారు. ఆ కోస్తున్న కోళ్ళు కోస్తున్న మేకలో నిన్ను ఊహించుకో, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళు ఊహించుకో అని చెప్పేసి. ఆ క్షణం నేను కళ్ళు మూసుకుని ఊహించుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుండి మంచోడనే భావన ఉంది. మా ఊర్లో అందరూ రాముడు మంచివాళ్ళు లెక్క నన్ను చూసేవాళ్ళు. కానీ ఆ మూగజీవుని చంపు తింటున్నప్పుడు ఎప్పుడూ నాకు ఆలోచన రాలేదు. కానీ ఆయన చెప్పిన తర్వాత ఆ క్షణం నేను కళ్ళు మూసుకొని ఆ కోస్తున్న కోడిలో కోస్తున్న మేకలో నన్ను ఊహించుకున్నప్పుడు, నాకు ఇష్టమైన వాళ్ళని ఊహించుకున్నప్పుడు నేను అప్పుడు ఆ క్షణం నాకు అనిపించింది ఒకటే, ఇన్ని సంవత్సరాలు మంచితనం అనే ముసుగేసుకుని ఒక రాక్షసులాగా జీవించాను అనిపించింది. ఆ క్షణం నేను శాకాహారిగా మారాను. ఆ క్షణం నుండి నేను నా వల్ల ఏ జీవి హింసించబడకూడదని డెసిషన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆయన చెప్తున్న దానిలో ఏదో సత్యం ఉంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఆయన చెప్పిన ధ్యానాన్ని మొదలుపెట్టిన తర్వాత నాకు అప్పటి వరకు నేను చదువుకుంది 10th క్లాసు, కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను 10th క్లాస్ ఆపేయాల్సి వచ్చింది. 8 years కంటిన్యూస్గా మెడిసిన్ వాడాను. ఆయన చెప్తున్న దానిలో ఏదో సత్యం ఉంది అనిపించినప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ధ్యానం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయి అంటున్నారు కదా, చేద్దాము అని చెప్పి చేయడం మొదలుపెట్టాను. వితిన్ 21 daysలో నేను 8 years నుండి తగ్గని ప్రాబ్లము నాకు ధ్యానం వల్ల తగ్గిపోయింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనశ్రీ. సో నేను ఈ ధ్యాన ప్రయాణం మొదలుపెట్టి ఇంచుమించిన 5వ తరగతి నుంచి నేను స్టార్ట్ చేశాను ధ్యానం చేయడం. సో ధ్యానం ఎందుకు పిల్లలకి అవసరం ఏముంది, నేను మా అమ్మగారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. మా అమ్మగారు చెప్పేవారు, కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, చదువు ఇంకా బాగా వస్తుంది, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చో బాగుంటుంది ధ్యానం అంటే. దొంగగా అలా కళ్ళు మూసుకుని చేస్తానని అట్లా చెప్పేదాన్ని. ఒక 5 నిమిషాలు కూర్చోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో అలా కళ్ళు మూసి కూర్చోవడం, ఏ వయసులో అయినా కళ్ళు మూసి కూర్చోవడం కష్టమే. ఎందుకంటే కళ్ళు తెరిచి ఎంతసేపు అయినా మనం అలా చూస్తూ ఉంటాం, కానీ కళ్ళు మూసుకుని ఒక దాని మీద ధ్యాస పెట్టాలంటే చాలా కష్టం అది. సో ఆ చిన్నప్పుడే మా అమ్మగారు చెప్తూ ఉన్నా నేను అలాగా ఎస్టేట్ చేసుకుంటూ వచ్చాను. అలాగా 5 minutes కూడా కళ్ళు మూసుకుని కూర్చోలేని అమ్మాయిని 24 గంటలు కంటిన్యూస్గా ధ్యానం చేశాను. సో ఏంటి అంటే 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకు కూర్చోవడం కష్టం అని ఫీల్ అయిన అమ్మాయిని 24 గంటలు ఎలా కూర్చోగలిగానంటే ఆ ధ్యానంలో ఉన్న మ్యాజిక్ని నేను పొందగలిగాను, ఫీల్ అవ్వగలిగాను. ఇప్పుడు ఎలా అంటే మామిడి పండు బాగుంటుంది అని మాత్రమే మనం చెప్పగలం, తిని చూస్తేనే మనకు ఆ రుచి తెలుస్తుంది. అలా ధ్యానం కూడా అలా చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యానం ఎన్వైర్న్మెంట్లోనే పెరిగాను, ధ్యానులతోనే పెరిగాను. ఇంకా వేరే ప్రపంచం అంటూ తెలీదు. ధ్యానం, ధ్యాన సేవ, ఇంక ఇదే ఒక ప్రపంచం. అయితే అప్పటి వరకు ఏదో ధ్యానం చేస్తున్నాను, ఇంట్లో బాగుంది, అంతా హ్యాపీ, అంతవరకు అయిపోయింది. ఎప్పుడైతే సార్ పైమా బాధ్యత నాకు ఇచ్చారో అప్పటి నుంచి అసలైన టీచింగ్స్, లెర్నింగ్స్ అనేవి మొదలయ్యాయి. అంటే నేను చాలా కామ్ అనమాట, మాట్లాడడం భయం, నాకు అన్నిటికీ భయపడుతూనే ఉన్నాను. ఈ ధ్యానం చేసిన భయాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే నేను సేవ చేయడం, పైమా ద్వారా నేను సేవ చేయడం స్టార్ట్ చేశానో 0 నుంచి హీరోలా ట్రాన్స్ఫర్ అయ్యాను బికాజ్ ఆఫ్ సేవ. తేనె వేడి నీళ్ళు
చాలామంది తేనె వేడి నీళ్ళు నిమ్మకాయ రసం తాగితే ఆరోగ్యానికి మంచిది అని అనుకుని తేనె వేడి నీళ్ళు నిమ్మకాయ రసం కలిపి తాగుతుంటారు. తేనెని వేడి చేయకూడదు, వేడి నీటిలో కలపకూడదు, వేడి పదార్థాలతో నంచుకోకూడదు. వేడి ఇడ్లీ మీదో వేడి చపాతీ మీదో తేనెని వేసి తినకూడదు. తేనెని వేడి చేయడం ద్వారా దాని స్ట్రక్చరల్ చేంజెస్ రావడం ద్వారా హానికరమైనటువంటి మార్పులు కెమికల్గా జరుగుతున్నాయి. కాబట్టి అలా చేయడం, ఈవెన్ ప్యూరిఫై చేయడానికి కూడా తేనెని వేడి చేసి ప్యూరిఫై చేసేవారు ఇదివరకు. అలా చేయకూడదు. ఈ రోజున మనకి రా హనీ అని దొరుకుతుంది, డైరెక్ట్గా అలా పిండి తీసిన హనీ అనమాట. అటువంటి హనీని మాత్రమే వేడి చేయకుండా తీసుకోవాలి. వేడి నీళ్ళు చాలా మంచివే, తేనె చాలా మంచిదే. ఇవన్నీ ఎందుకు అనేది డీటెయిల్గా మేము ఏదైతే 7 రోజుల ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అనే 7 రోజుల ఉచిత శిబిరం నడుపుతామో అందులో చాలా డీటెయిల్డ్గా సైంటిఫిక్ రీజన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు జస్ట్ ఒక గ్లింప్స్ ఇస్తున్నాను అనమాట. ఇలాంటివి 19 బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి. సుమారు 1000కి పైగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం తినేటువంటి వాటిల్లో కలుపుతున్నటువంటి 2-3 పదార్థాలని కలపకూడనటువంటివి. కుక్డ్ ఫుడ్ అండ్ అన్కుక్డ్ ఫుడ్, వండిన పదార్థాలు వండని పదార్థాలు కలిపి తీసుకున్నప్పుడు చాలా చాలా ఇబ్బంది పడుతుంది శరీరం. వండిన పదార్థాలని అరిగించుకోవడానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ వేరేగా ఉంటాయి, వండని పదార్థాలను అరిగించుకోవడానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ వేరేగా ఉంటాయి. రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఒకటి అరుగుతుంది, ఒకటి అరగదు, దానివల్ల టాక్సిన్స్ తయారవుతాయి. అలాగే చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు, హాట్ బిర్యానీతో చిల్డ్ కోక్ బ్యాడ్ కాంబినేషన్. హాట్ టీ తాగే ముందు కోల్డ్ వాటర్ తాగేసి వేడి టీ తాగారు, బ్యాడ్ కాంబినేషన్. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నటువంటి 2 పదార్థాలని కలిపి తీసుకోకూడదు. ఇలా చెప్పాను కదా, సుమారు 1000కి పైగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాము, ఇప్పుడు ఎంతోమంది ఎంతో విద్య ఉండి, ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉండి, ఎంతో డబ్బు ఉండి, ఎన్నో ఆనందాలుండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్? దాని నుంచి ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ధోరణి నుంచి బయటపడాలంటే అటువంటి ఆలోచనలు, అటువంటి భావావేశాలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? వాళ్ళు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలి? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యూత్కి చిన్న ప్రాబ్లం వస్తేనే సూసైడ్, తర్వాత సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో వితిన్ సెకండ్లో ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చి మన మైండ్లోకి విపరీతమైనటువంటి ఎమోషన్స్ అంతా కూడా డంప్ అయిపోయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే, లోపల వచ్చే ఎమోషన్ని కంట్రోల్ చేయలేక వీఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ కావాలంటే ఏం చేయాలా? ఇంకెక్కడికి పోలేము, చచ్చిపోతే అయిపోతుంది కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి కదా అనుకుంటున్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పత్రి సార్ చెప్పారు సూసైడ్ గురించి. ముఖ్యంగా ఒక ఆత్మ గనక సూసైడ్ చేసుకుంటే 27 జన్మల్లో ఎంత నరకం అనుభవించాలనో అంత ఆత్మ హత్య చేసుకున్న ఆ సోల్ అంత నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. చాలామంది పెద్దవాళ్ళు కూడా సిగరెట్ అడిక్షన్ కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు, లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ అడిక్షన్ కావచ్చు, లేకపోతే ఒక షాపింగ్ అనే అడిక్షన్ కావచ్చు, ఎన్నో రకాల అడిక్షన్స్ మనుషులకి, ఒక సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు. మనుషులు ఈ అడిక్షన్స్లో పడిపోయి వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క పాత్ నుంచి ఎంతో డీవియేట్ అవుతున్నారు. సో వీళ్ళు ఈ అడిక్షన్ నుంచి బయటపడడం ఎట్లా, అండ్ వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్కి, వాళ్ళ పాత్కి వాళ్ళు తిరిగి కనెక్ట్ అవ్వడం ఎట్లా?